చివరిగా చాలామంది అడిగేది ఏంటంటే వేణుస్వామి రీచ్ అవ్వడం చాలా కష్టం, చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పించుకోవాలంటే. నాకు చాలామంది కాల్ చేసి మీకు వేణుస్వామి పరిచయం కదా, ఒకసారి చెప్పండి వెళ్తాం అని చెప్తుంటారు. ఏంటి మీ దగ్గరికి రావాలంటే ఎలా అప్రోచ్ ఏం లేదు, ఇక్కడ ఏమైపోయిందంటే జనాలకు మీడియాలో వచ్చినటువంటి వివరాలను చూసుకొని, వీడియోలను చూసుకొని వేణుస్వామి కాస్ట్లీ అనుకుంటారు. రెండోది వేణుస్వామి అందుబాటులో ఉండడు అనుకుంటారు. సో నేను సామాన్యులకు అందుబాటులో ఉంటా, డబ్బు లేని వాడికి ఫ్రీగా జాతకాలు చెప్తా, ప్రతిరోజు కనీసం 1 నుండి 2 ఫ్రీగా జాతకాలు చెప్తా, డబ్బులు తీసుకోను. సో నేను ఇంతకు ముందు పెంచిన, బట్ ఇప్పుడు ప్రజెంట్ నా అపాయింట్మెంట్కు నేను తీసుకునేటువంటి డబ్బులు 6,000 రూపాయలు. ద లీస్ట్ ప్రైజ్. తెలుగు రాష్ట్రాలలో వేణుస్వామి తీసుకునే అమౌంట్ చాలా తక్కువ. మిగతా ఆస్ట్రాలజర్స్ 16,000, 30,000, 40,000 తీసుకుంటారు. వేణుస్వామి 6,000 తీసుకుంటాడు జాతకానికి. ఒక జాతకానికి 6,000 తీసుకుంటారు. సో నాకు సంబంధించినటువంటి ఒక నెంబర్ ఉంటుంది, 9866944200 అనే ఒకే ఒక నెంబర్ ఉంటుంది. సో నా దగ్గర చాలామంది మా దగ్గర నిన్ననే ఒక అతను చెప్తున్నాడు, నేను మెసేజ్ పెట్టగానే గూగుల్లో నేను వేణుస్వామి నెంబర్ ఎంక్వైరీ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది వేరే దగ్గర నుండి, నేను అపాయింట్మెంట్ ఇస్తాం మీకు, మా దగ్గరికి రండి అని చెప్పి, క్రాస్ ప్రమోషన్ అవుతుంది అని చెప్పి. అందుకని ఏం చెప్తున్నా అంటే నాకు సంబంధించి అపాయింట్మెంట్ చూడడానికి ఉన్నటువంటిది ఇద్దరు, ఒక అమ్మాయి స్నేహ, ఒక అబ్బాయి సంపత్. అపాయింట్మెంట్ చూసేది వీళ్ళిద్దరే. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు మేనేజర్లు, వాళ్ళు వేరే పనులు చేస్తారు. బట్ నా దగ్గర అఫీషియల్గా ఇద్దరే ఉన్నారు. నాది ఒకటే నెంబరు. వేరే వాళ్ళని నమ్మకండి, మోసపోకండి. సామాన్యులకు కూడా నేను అపాయింట్మెంట్ ఇస్తాను, సామాన్యులను కూడా చూస్తాను. క్యూ ఉంటుందా ఎక్కువ టైం? అట్లా ఏముండదు. ఇంకా అది కామన్ వెయిటింగ్ కదా, ఒక 1 అవర్ అనేది వెయిటింగ్ కంపల్సరీ. 1 అవర్ అయితే కంపల్సరీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసును బట్టి ఉంటుంది. ఇప్పుడు లోపల, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నిన్న వచ్చిన ఒక క్లయింట్ మెసేజ్ పెట్టిండు, గురూజీ 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నా. లోపల పరిస్థితి ఏంటి అంటే అమ్మాయికి యాంగ్జైటీ డిజార్డర్, పెళ్ళి అయ్యింది, చాలా పెద్ద ఫ్యామిలీ తెలంగాణలో. అమ్మాయి నేను అబ్బాయితో ఉండా అంటుంది పెళ్ళైన నెలకే. కారణం ఏంటి అంటే అమ్మాయికి ఏ కంప్లైంట్ లేవు, అమ్మాయికి ఉన్న ప్రాబ్లం యాంగ్జైటీ డిజార్డర్. సో నేను ఉండా అంటుంది, ప్యానిక్ అవుతుంది. తేలదు కదా. రెండోది ఏమంటుంది అంటే మొన్న 1 వీక్ బ్యాక్ నేను టాబ్లెట్లు మింగినా అని చెప్పేసి ప్రచారం చేసింది. చేసే వరకు ప్యానిక్ అవుతాడు కదా మగడు, ఏమన్నా అయితే మొత్తం ఫ్యామిలీ దెబ్బతింటది కదా. సో వచ్చి నన్ను అడిగారు ఏం చేయాలి, నేను జాతకాలు చూసి జాతకాలు కలవలే, మీకు ఎవరు చెప్పారు అని అడిగిన. అంటే పలానా పంతులు చెప్పిండు, వాళ్ళకి సాక్ష్యం చూపించిన, చూడండి మీరే చూసుకోండి కలిసిందా కలవలేదు. నేను ఏం చేస్తా అంటే నేను సాక్ష్యాలు చూపిస్తాను. అంటే వేణుస్వామి సొల్లు పురాణాలు చెప్పి మాట్లాడే పద్ధతి ఉండదు. డైరెక్ట్ అది ఓపెన్ చేసి, బుక్ ఓపెన్ చేసి వాళ్ళకు వీళ్ళ నక్షత్రం వేసి ఇట్లా చూపించి అక్కడ కింద పనికి రాదు అని రాసి ఉంటుంది క్లియర్గా. ఈ పనికి రాదు అని మీరే చదువుకోండి. రాదు, ఓకే, మరి ఎట్లా కలిసి వచ్చింది, మీ ఇద్దరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు అంటే ఇట్లా మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఎందుకు జరిగిందో చెప్తా. చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేసుకోవాలి, కలిసే అవకాశం ఉంటే కంటిన్యూ చేయండి, లేదు అంటే అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం బెటర్, విడిపోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తా విడిపోండి అంటే, మగవాళ్లకు ఆడవాళ్ళకు తేడా ఏంది అంటే, మగవాడు 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు కూడా పెళ్లి చేసుకోవచ్చు. కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే పెళ్లి అవుతుంది. సో నేను ఈ మధ్యన ఒక వీడియో చూసిన, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన. నీ వయసు ఎంత అని అడుగుతుంది ఒక అమ్మాయి, ఒక ముసలోని అడిగితే 10 మిలియన్ అంటాడు. ఓకే, వయసుతో పని అయితే అప్పుడు. సో ఆ అమ్మాయి అడిగింది ఏంది, వయసు అడిగింది. వీడేమో వయసు చెప్పాడు, 10 మిలియన్ అంటాడు. ఓకే గోయడ్ అంటది. అట్లా మగవాడికి డబ్బులు ఉంటే చాలు, కానీ ఆడవాళ్లకు అందమే కావాలి. ఆడవాళ్లకు ఫస్ట్ మ్యారేజ్ సపోజ్ డివోర్స్ అయింది, ఒక 25 ఏళ్ళకి అయింది అనుకుందాం. ఈ డివోర్స్ ప్రాసెస్లో ఈ అమ్మాయి 10 years తీసుకుందంటే 35 ఏళ్ళకి ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఏజ్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ చాలా ధర్మాలు మారుతాయి. సో నేనేమంటా అంటే ఇన్ని ఆలోచించుకోకండి, మీరు టేక్ డిసిషన్ ఎర్లీ. ఎందుకంటే మీరు గ్యాప్ ఉండి తన్నుకొని మీరిద్దరూ లీగల్గా పోయి పెంట పెట్టుకునే దానికంటే మ్యూచువల్ పోతే సంవత్సరంలో ఖతమైపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు, అబ్బాయి బతుకుతాడు, నీ బతుకు నువ్వు బతుకుతావు. నీకు ప్రపంచంలో ఈరోజు గా ఇంట్లో ఏమవుతుంది, ఈ ఇంట్లో ఏమవుతుంది అని ఎంతమంది విమర్శించినా ప్రతి కొంపలో సమస్యలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే గురువింద గింజలాగా ప్రతి ఒక్కరి ముడ్డి కింద సమస్యలు ఉన్నాయి. సో మీరు ఫీల్ కాకండి, లీవ్ ఇట్, వదిలేయండి. అంతేగాని మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. అంటే మిమ్మల్ని విమర్శించేవాడు శుద్ధపూసాను కాదు, ఇక్కడ వాని ఇంట్లో మీకంటే ఎక్కువ దరిద్రమైన పెయింట్ ఉంది. సో మీరు వాడిని పట్టించుకోకండి. మీరు డివోర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు బాధపడకండి. సో మీ పని మీరు చేసుకోండి. సో నేను అమ్మాయిలకి ఎందుకు మాట్లాడతా అంటే, మీ ఏజ్ అయిపోతుంటే ప్రకృతి పరంగా మీలో ఉండేటువంటి మార్పుల పరంగా మీకు డిమాండ్ తగ్గుతుంది. కరెక్ట్. మీరు అందంగా ఉంటే, మీరు ఫిజిక్ మెయింటైన్ చేస్తే, మీరు బాగుంటే
డబ్బులున్నోళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక మగవాడి అంతిమ లక్ష్యం అందమైన అమ్మాయి, ఆడవారి అంతిమ లక్ష్యం డబ్బున్న మగవాడు. సో ఇది కామన్, ఇది ప్రకృతి ధర్మం ఇది. సో దీన్ని మగవాడు హ్యాండిల్ చేయాలి, ఆడవాళ్ళు హ్యాండిల్ చేయాలి. అందుకని టైం తీసుకొని అది ఏదో సెటిల్ చేసుకోండి. సో ఆ సందర్భంలో నిన్న వచ్చి ఆ అమ్మాయికి లోపల కూర్చొని అబ్బాయి ఏడుస్తున్నాడు, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు, నేను ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వకుండా ధైర్యం చెప్పకుండా నేను బయటకి ఎట్లా పంపించాలి? సో బయట ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కేసు ఎక్కువ టైం తీసుకుంటాను. ఓకే. నేను నా కేసు 1 hour తీసుకున్నా, నెక్స్ట్ కేసు 10 నిమిషాలు అయిపోవచ్చు, 5 నిమిషాలు అయిపోవచ్చు. సో అప్పుడు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో కొంతమంది వెయిట్ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓహో. అంటే ఈయనకి ఇంత సీన్ ఉందా అంటే మన గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. వచ్చి నేను పెద్ద తోపును, నేను విఐపీని, నాకు ఎట్లను అపాయింట్మెంట్ ఇవ్వవు, నేను వచ్చి ఇక్కడ కూర్చొని గంట సేపు వెయిట్ చేయాలన్నా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నెలకు అట్లా ఒక 10 మంది వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళకు నేను ఒకటే వాళ్ళకి యోగం లేదు, వాళ్ళకి ఆ యోగం లేదు, వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ జాతకం ప్రకారము నా నుండి సేవ్ అయ్యే యోగం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక దానికి నేనేం చేస్తాను?